మాస్టర్స్. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల వేల ఆత్మ ప్రణామాలు తెలియజేద్దాం మాస్టర్స్. అలాగే BYM సృష్టికర్త అయినటువంటి సరోజ అమ్మకి వేల వేల ప్రణామాలు తెలియజేద్దాం. మనం ప్రతి శుక్రవారం అద్భుతంగా కలవడానికి కూడా సరోజ అమ్మకి కారణం. సో అమ్మకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుందాము. సో ప్రతి శుక్రవారం మనకు ప్రేమకు ఆహ్వానం అనే పుస్తకం నుంచి చక్కని జ్ఞానాన్ని తీసుకుంటున్నాం మాస్టర్స్. సో మావతార్ బాబాజ్ నుంచి వచ్చినటువంటి ఈ జ్ఞానం ఇది. సో ఈ రోజు జూమ్ లో అటెండ్ అయిన చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు. ముందుగా మనం చక్కని ధ్యానంతో స్టార్ట్ చేద్దాము. చక్కగా ధ్యానం చేయించడానికి మనకి జ్వాలా మేడం ఉన్నారు. హార్టీ వెల్కమ్ జ్వాలా మేడం. థ్యాంక్ యూ శైలజ మేడం. థ్యాంక్ యూ సరోజమ్మ. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఆ ఉన్నత ఏకత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రేమమూర్తి అయినటువంటి మహావతార్ బాబాజీ గారి చైతన్యాన్ని పరిపూర్ణంగా అందుకుంటూ మన చైతన్యంతో మనం అనుసంధానమవుతూ ఒక చక్కటి ధ్యాన ప్రక్రియ చేసుకుందాం మాస్టర్స్. హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చున్నాము. బాడీని రిలాక్స్ చేసుకుందాము. ఒక్కసారి మీ ఎరుకని ధ్యాసని బాడీపై ఉంచండి, శరీరంపై ఉంచండి మాస్టర్స్. శరీరం అంతా కూడా రిలాక్స్ చేసుకుందాం. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. కంప్లీట్గా బాడీ అంతా రిలాక్స్డ్ స్టేట్కి వచ్చేసింది. ఇప్పుడు మనం మూడు శ్వాసలు తీసుకుని విడిచిపెడదాం. ఆ మూడు శ్వాసలు ఎలా ఉంటాయంటే, మనం తీసుకుంటున్నటువంటి శ్వాస ఆ ఉచ్ఛ్వాస మూలాధార నుండి సహస్రారాన్ని చేరుకుని తిరిగి సహస్రార నుండి మూలాధార గుండా బయటికి నిశ్వాసగా వెళ్ళిపోతూ ఈ శ్వాస ప్రక్రియను చేద్దాము. మన ఎరుక, మన భావన ఎక్కడ ఉంటే ఆ విధంగానే జరుగుతుంది మాస్టర్స్. సో ఇప్పుడు మనం తీసుకునే శ్వాస మూలాధార నుండి సహస్రారాన్ని చేరి సహస్రార నుండి మూలాధార గుండా బయటికి వెళ్ళిపోయింది. మరొక్కసారి మాస్టర్స్ మీ అంతటి మీరుగా చేయండి, పూర్తి ఎరుకతో, భావనతో. ఇంకొకసారి ఎస్ మాస్టర్స్. ఇప్పుడు మన ఎరుకని ధ్యాసని మన హృదయ స్థానంపై ఉంచుదాం. హృదయంతో శ్వాసిస్తూ ఉందాం. మాస్టర్స్ అందరూ మ్యూట్ చేసుకోవాలి. హృదయంతో శ్వాసిస్తూ ఉందాం మాస్టర్స్. మన హృదయ స్థానంలో నీలిరంగు కాంతివంతమైనటువంటి ఒక పిరమిడ్ మాస్టర్స్.
హృదయంతో శ్వాసిస్తూ ఆ శక్తివంతమైనటువంటి కాంతివంతమైనటువంటి నీలిరంగు పిరమిడ్ ద్వారా హృదయంలోకి ప్రవేశిస్తూ హృదయాంతరంలోకి ప్రయాణం చేద్దాం మాస్టర్స్. మన అంతరంలోకి హృదయంతో పూర్తిగా కనెక్ట్ అవుదాం. హృదయ స్థానంలో ఉన్నటువంటి మన ఆత్మ చైతన్య శక్తితో అనుసంధానం అవుతాం మాస్టర్స్. ఎప్పుడైతే పూర్తి ఎరుకతో మన హృదయంతో హృదయ కుహరంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్య శక్తితో మనం అనుసంధానం అయ్యాము, ఆ చైతన్యపు ఆ శక్తి ప్రకంపన మన ఎరుకలోకి వస్తుంది మాస్టర్స్. అది దివ్యమైన సున్నితమైన ప్రకంపన, అత్యున్నత ప్రకంపన మాస్టర్స్. దాన్ని ఫీల్ అవుతూ ఉండండి. హృదయంతో ఆత్మ చైతన్యంతో ఎప్పుడైతే పూర్తిగా మమేకమయ్యామో, అనుసంధానం అయ్యామో, మన ఎరుకలోకి వచ్చిన దివ్య ప్రకంపనని మనం అనుభూతి చెందుతూ ఉన్నప్పుడు మనలో కలిగే ఆ దివ్యానుభూతి, ఆ ప్రేమ, ఒక దివ్యమైన అనుభూతి మాస్టర్స్. దాన్నే మనం ప్రేమ అంటున్నాం. అది ఒక శక్తి స్థాయి కలిగినటువంటి దివ్యమైన అనుభూతి. ఆ ప్రకంపన మన ఎరుకలోకి వచ్చినప్పుడు మన అణువు కూడా ప్రతిస్పందిస్తూ ఉంటుంది మాస్టర్స్. సాక్షిగా గమనిస్తూ ఉండండి. హృదయంతో అలా మమేకమై ఆ దివ్యమైన ప్రకంపన, ఆ ప్రేమానుభూతి అణువు నిండుతూ ఉన్నదాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు మాస్టర్స్.
పూర్తి ఎరుకలో ఉండండి మాస్టర్స్. ఆ ప్రకంపనను అందుకుంటూ నిండుకుంటూ ఉండండి మాస్టర్స్. ఆ దివ్యమైన ఆత్మానుభూతిని అణువున నింపుకుందాం మాస్టర్స్. మన యొక్క సహజ స్థితి అయినటువంటి ఆ దివ్య ప్రకంపనకి చేరుకున్నాము. ఈ దేహం ద్వారా ఆ దివ్య ప్రకంపనని, ఆ దివ్యమైన ప్రేమని అనుభూతి చెందుతూ ఈ శరీరంలోని ప్రతి అణువులోనూ కూడా నిండుతూ ఉండడాన్ని ఫీల్ అవుతూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మాస్టర్స్. ఎంతెంత ఎరుక స్థితిలో ఉండి ఎంతెంతగా మన అంతరాంతరపు లోతుల్లోని మన సహజ స్థితితో అనుసంధానం అయిపోతాము. అక్కడ నుండి ఆ ప్రేమ ప్రకంపన వెల్లువెత్తున ఉప్పొంగుతూ పైకి పొంగుతూ శరీరంలోని అణువణువున నిండుతూ ఉంది మాస్టర్స్. సృష్టికి మూలమైనది, సృష్టిని కలిపి నడిపి ఉంచుతున్నది ఈ దివ్య ప్రేమ శక్తి మాస్టర్స్. పూర్తి ఎరుక స్థితిలో ఇదే స్థితిలో ఆ దివ్య ప్రేమ ప్రకంపనతో అనుసంధానం అయిపోయి ఫుల్ఫిల్ అవుతూ ఈ అద్భుతమైన స్థితిలోంచి, ఈ హయ్యర్ ఫ్రీక్వెన్సీ స్టేట్ నుండి సర్వస్వంతో కూడా ఏకమవ్వగలం మాస్టర్స్. ఒక సాక్షిగా జరుగుతున్న దాన్ని అంతటినీ గమనించండి మాస్టర్స్. ఆ శక్తిని గమనించండి, మీలోని ఆ వైబ్రేషన్ని గ్రహించండి. మీలో పొంగుతున్న ఆత్మానుభూతులతో ఏకమవ్వండి.
ఇదే స్థితిలో మరికొంత సమయం కొనసాగుదాం మాస్టర్స్. ఆత్మానుభూతులతో పరిపూర్ణంగా మీతో మీరు మమైక్యమైపోతూ మరింత అంతరాంతరపు లోతుల్లోకి అది ఏ స్పృహలోకి మేల్కొంటున్న మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉండండి. దివ్య స్థితుల్లో అద్భుతమైన ప్రకంపనతో వైబ్రేషన్తో అలరారుతూ ఉన్నటువంటి మనం ఆ దివ్యానుభూతుల్ని ఆత్మానుభూతుల్ని మనలోనే నిక్షిప్తం చేసుకుంటూ స్థిరం చేసుకుంటూ స్థితం చేసుకుంటూ నెమ్మదిగా ఈ భౌతిక స్థితిలోకి వద్దాం మాస్టర్స్. నెమ్మదిగా మీ రెండు చేతులు కళ్ళపై ఉంచుకొని 5, 4, 3, 2, 1, 0 నెమ్మదిగా కళ్ళు తెరుతాం మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ జ్వాలా మేడం. చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా ఎనర్జెటిక్ గా ఉంది మెడిటేషన్. మాస్టర్స్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే బాబాజీకి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, మనం సెషన్ స్టార్ట్ చేసుకున్నాము. ఓకే కిరణ్మయి మేడం, హార్టీ వెల్కమ్ మేడం. మీకు ఓవర్ టు యూ మేడం, స్టార్ట్ ది సెషన్. మ్యామ్ వాయిస్ ది ఆన్ చేసుకోండి మ్యామ్, అన్నిట్లో ఉన్నారు. కిరణ్ మ్యామ్. ఓకే వినిపిస్తుందా వాయిస్ ఇప్పుడు? ఓకే మేడం, వినిపిస్తుంది. స్టార్ట్ చేయండి. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే BYM ఫౌండర్ సరోజా అమ్మకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రేమకు ఆహ్వానం ఇవాన్నే గారికి మహావతార్ బాబాజీ గారిచే చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం 18వ సందేశం, సంకల్పము మన యొక్క స్వంత ఇచ్ఛాశక్తి. అందులో మనం పోయిన వారం కొంత విన్నాము. మరి ఈ వారం మాస్టర్లారా, బోధకుల్లారా, గురువుల్లారా, ధ్యానం ప్రతినిత్యం చేయండి. వారంతా వారి యొక్క భౌతిక, సూక్ష్మ, మనోమయ మరి కణజాల శరీరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారి మాటల ద్వారా అసత్యాలు ఎప్పటికీ బయటికి రాకూడదు. ఒక పుస్తకం అంత అందమైన కథల్ని సృష్టించడమో లేక శిష్యులను ఆకర్షించడానికి వారి మాటలకు ఉప్పు, కారాలు, మసాలాలు వేయడమో వారు ఎప్పటికీ చేయరాదు. అందుకే ఈ పుస్తకాన్ని ఎవరి చేత ఎడిట్ చేయించకు అని చెబుతున్నాను. నా యొక్క ఎన్నో సందేశాలు ఎడిట్ కాబడ్డాయి. అయినా నేనేమీ పట్టించుకోను. ఎందుకంటే నా సందేశాన్ని ఎవ్వరూ ఎప్పటికీ వారి మాటల్లో పెట్టలేరు. ఇది ఒక మామిడి పండులాగా. నీకు మామిడి పళ్ళు తెలుసా? ఒక గురువు ఎప్పటికీ తన శక్తిని ఉక్కులాగా ఇవ్వాలి, కానీ అది తిరిగి ఒక బంగారం లాగా అది వంగే గుణం కలిగి ఉండాలి. హృదయం అనే బంగారాన్ని, ఉక్కు అనే సంకల్ప శక్తిని ఇవ్వాలి. అయినా అది ఎప్పటికీ ఈ మునికి యొక్క ఆర్ద్రతలో కరిగిపోయేలా ఉండాలి. సంకల్ప శక్తిని నేర్పించే గురువు తమ అంతరంలోని శక్తిని ఉద్దీపనపరుచుకునేందుకు ఎంపిక చేసుకున్న ప్రతి వ్యక్తికి ఆ దీక్షను ఇవ్వాలి. అప్పుడే అది సులభం అవుతుంది. ఎందరో తమ పాత విధానాలకే, పొగ త్రాగడానికే, తినడానికి, తీర్మానాలు చేయడానికే, తప్పించుకోవడానికే, పరిమితులకే తిరిగి చేరుకుంటారు. వీరందరికీ సంకల్ప శక్తి లేకనే ఇలా తయారవుతారు. కానీ గురువు నిజంగా సంకల్పం ఉంటే అవుతుంది, ఆశీర్వాదం అవుతుంది. సంకల్ప శక్తి ప్రేమపూరితమైన హృదయం ద్వారా, ప్రేమపూరితమైన వాక్కుల ద్వారా, ప్రేమపూరితమైన ప్రవర్తన ద్వారా, ప్రేమపూరితమైన ఉద్దేశపూర్వకమైన చర్యల ద్వారా చక్కగా ప్రస్ఫుటమవుతుంది. ధ్యానం చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా సంకల్ప శక్తి తీవ్రమవుతుంది. వినయ విధేయతలు చాలా ప్రధానం. ఈ పుస్తకాన్ని 15 రోజుల్లో పూర్తి చేయాలని సంకల్పం పెట్టుకోమనే చెబుతున్నాను. ఏమిటి? ఆహా, ఇప్పుడు నీ మనసులో నీకొక సంకల్పం ఉంది. నీవు ఇప్పుడు చేస్తున్న దానికన్నా తీవ్రమైన సాధనతో అది మరింత శక్తివంతం అవుతుంది. ఇదే సృష్టి యొక్క మార్గం. ఇదే ఉన్నటువంటి ఏకైక మార్గం, ప్రేమైక మార్గం, హృదయం యొక్క మార్గం. హాహా, నీవిప్పుడు జాగరూకతతో ఉండవలను. నా బిడ్డ, నీకు నా ఆశీర్వాదములు. ఇప్పుడు ఇంకా చాలా ఉంది బాబాజీ. ఓకే మేడం. చాలా మేడం. ఆ బాబాజీ గారి దివ్యమైనటువంటి ఆ ప్రేమ ఆశీర్వచనాలను మనం చక్కగా స్వీకరిద్దాం మాస్టర్స్. ఇది వర్తమానంలో జరుగుతున్నదే మాస్టర్స్. ఎప్పుడో ఎవరికో బాబాజీ గారు ఇచ్చారు అన్న ఫీలింగ్తో కాకుండా ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే బాబాజీ గారు స్వయంగా నాకు అందజేస్తున్నారు అన్న ఫీల్తో మనము అందుకోవాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే కాలం అనేది లేనే లేదు కాబట్టి ఆ స్థితిలో ఉన్న వారికి ప్రస్తుత వర్తమాన క్షణంలోనే ఎప్పుడూ ఉంటారు కాబట్టి ఈ ప్రస్తుత వర్తమాన క్షణంలో ఆయన అందిస్తున్న ఆ ప్రేమైకపూర్వక ఆశీర్వచనాలను అందుకుంటూ ఆయన ఇస్తున్న జ్ఞానాన్ని మనం చక్కగా తీసుకుని అవగాహన చేసుకుని, ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో అది మన ఆచరణలోకి ఆ జ్ఞానంగానే మనం అయిపోవడానికి సులభ సాధ్యం అవుతుంది అన్నమాట. అయితే మనం గత వారం మేడం చెప్పినట్టుగా 18 సందేశాన్ని సంకల్ప శక్తి గురించి, ఇచ్ఛాశక్తి గురించి బాబాజీ గారు ఏదైతే చెప్పారో అది తెలుసుకుంటూ ఉన్నాము. ఆ తెలుసుకునే క్రమంలోనే గత వారం
చాలా ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్లో మనం చెప్పుకున్నది. ఒక్కసారి అక్కడి నుంచి మళ్ళీ కలుపుకుని చెప్పుకుందాం. బాబాజీ గారు ఏమన్నారు? ఏదేమైనా నిలకడగా ఉండడాన్ని, నిశ్చలత్వాన్ని, మర్యాదపూర్వకంగా ప్రవర్తించడాన్ని, ఎల్లప్పుడూ అన్నింటినీ కలుపుకునే తత్వాన్ని, మరి ఎప్పటికీ దేనిని ఎవరిని బహిష్కరించకపోవడాన్ని సాధన చేయండి. నేను ఇదే పదే పదే చెప్తున్నాను. ఇది నా సంకల్పం అని చెప్పారు. ఆ సంకల్పం ఏంటంట? ఈ సంకల్పంతో నేను మానవ జాతి మనుగడ ఉన్నంత వరకు ఉంటాను అని చెప్తున్నారు మాస్టర్స్. ఏంటి ఆయన దివ్య సంకల్పం చూడండి. ఏమని చెప్తున్నారు మనకు అందిస్తున్నది? ఏదేమైనా సరే, ఏం జరుగుతున్నా సరే, దేనికైనా సరే నిలకడగా, అంటే స్థిత ప్రజ్ఞతతోటి అంటాం కదా మనం. ఆ స్థిత ప్రజ్ఞతతోటి నిలకడగా ఉండడాన్ని, నిశ్చల, ఏం జరుగుతున్నా సరే, బుద్ధుడి గురించి తెలుసు కదా మనకి. ఏం జరుగుతున్నా, ఎవరు అవమానపరుస్తున్నా, ఎవరు ఆయనకి ప్రశంసాపూర్వకంగా ఉన్న, ఏదేమైనా కూడా ఒక నిశ్చలమైన స్థితిలో ఉంటూ ఉంటారు. బుద్ధత్వం అంటే అదే కదా. మన బుద్ధుడి గురించి చెప్తూ ఉంటారు. అదే బుద్ధత్వపు స్థితి అనమాట. అంతటి ఆ నిశ్చలత్వాన్ని, ఇంకా వినయ విధేయతల్ని, అందరినీ కలుపుకునే తత్వాన్ని, ఎప్పటికీ దేనిని బహిష్కరించకపోవడాన్ని, అంటే దేన్ని విభజన చేయకుండా ఉండడము, ద్వంద్వత్వంకి వెళ్లకుండా ఉండడమే ఇందులో అంతరార్థంగా ఉన్నది ఏంటంటే, ఆ ద్వంద్వత్వాన్ని ఏదైతే మనకు అలవాటైపోయిందో దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం అనమాట. అది ఎప్పటికీ దేనిని ఎవరిని బహిష్కరించకపోవడాన్ని, అందరినీ కలుపుకునే తత్వాన్ని, అంటే ఎప్పుడైతే మనము ఆ నిశ్చలతతోటి బయట ఏం జరుగుతున్నా దేనికి కూడా చెక్కు చెదరకుండా, ఇటువంటి ఎమోషన్స్కి వెళ్లకుండా, ఒక సాక్షిగా నిరంతరం ఎల్లప్పుడూ ఒక సాక్షిగా ఎప్పుడైతే ఉంటామో, ఒక అబ్జర్వర్గా ఉంటామో, మన యొక్క ఆ సాక్షితత్వం ఏదైతే ఉందో అదే మనలోని దివ్యత్వం మాస్టర్స్. ఆ సాక్షితత్వాన్ని అలవర్చుకున్నప్పుడు ఆ నిశ్చలత అనేది వస్తుంది. అప్పుడు నిలకడగా స్థితప్రజ్ఞత అనేది, నిశ్చలత అనేది వస్తుంది. ఆ స్థితుల్లోనే ఆ హంబల్నెస్, వినయ విధేయతలు అనేవి కూడా అప్పుడే అలవడతాయి. ఆ ప్రశాంత స్థితిలోనే అన్నింటికి, దేన్ని విభజన చేయకుండా ఉన్నప్పుడు అన్నిటితోటి ఏకమయ్యే సాధన. ఆ ప్రయత్నం ఎప్పుడూ చేయండి. ఆ ప్రయత్నం చేయగా ఇలా చేస్తూ ఉంటే ఈ అన్నింటినీ మనం అలవరుచుకున్నప్పుడు ఆ ఏకత్వంలోకి మనం ప్రయాణం చేసి ఆ ఏకత్వంలోకి చేరుకుంటాము. అందులోకి ప్రయాణం చేస్తూ ఆ ఏకత్వాన్ని చేరుకుంటాము. ఇదే నేను ఎల్లప్పుడూ చెప్తూ ఉన్నాను అన్నారు. ఇది జాగ్రత్తగా, నేను రెండోసారి కూడా అందుకే చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా ఆయన అందిస్తున్న ఆ పదాలని గమనిస్తూ, ఆ లోతుల్ని అర్థం చేసుకుంటూ దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి మాస్టర్స్. అందుకే 2 సార్లు చెప్పడం జరిగింది. ఇదే ఎప్పుడు సాధన చేయమని నేను చెప్తూ ఉంటాను అని అంటూ, ఇలా ఏకత్వ స్థితిలోకి చేరి అంతా ఏకమై ఏకంగా అద్భుత స్థితిలో మానవుడు ఆ దివ్య స్థితుల్లో ఆ ప్రేమ ఆనందంతో ఎప్పుడు మానవాళి అంతా కూడా ఆ స్థితులకు చేరుకుని ఆ జీవన విధానంలో కొనసాగాలన్నదే ఆయన సంకల్పం. ఇదే గొప్ప దివ్య సంకల్పం మాస్టర్స్. ఆ సంకల్పం ఆయనదే కాదు, మనది కూడా అయ్యి ఉండాలి. మనం కూడా ఎప్పుడు ఆ సంకల్పంతో ఉండాలి. అందుకని ఇందాక మనకు మెడిటేషన్లో కూడా మనలోనే ఉన్నటువంటి ఆ ప్రేమతో అనుసంధానమై ఆ ప్రేమతో నిండిపోతూ ఉన్నప్పుడు, ఆ ప్రేమ పొంగి పొర్లుతూ ఉన్నప్పుడు, ఆ ప్రేమతోని ఇదంతా సాధ్యమవుతుంది. ఏకత్వంలోకి వెళ్ళడం, ఏకత్వాన్ని చేరుకోవడం అనేది ఈ ప్రేమతోనే సాధ్యమవుతుంది. సో అడుగులు అలాగా, అంటే మనల్ని మనమే అలాగా నిశ్చల స్థితిలోకి తెచ్చుకొని ఈ దేన్ని విభజించకుండా అన్నింటినీ అంగీకరిస్తూ సమంగా దర్శిస్తూ అన్నింటినీ అలా ఉన్నప్పుడు ఆ ఏకత్వాన్ని చేరుకోవడం. సో అప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది మానవుడి యొక్క స్థితి. అంతరంగం ఎంత అద్భుతంగా ఉంటుంది. అంతరంగం అంత అద్భుతంగా ఉన్నప్పుడు బాహ్యంగా అంతా కూడా, జీవితం అంతా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది కదా. ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నప్పుడు ఎంత హోలిస్టిక్ లైఫ్.
ఈ ప్లాట్ఫామ్ లో పిల్లలకి మనం ఇప్పటి నుంచి నేర్పిస్తున్నదంతా హోలిస్టిక్ లైఫ్ కి వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఈ జ్ఞానం అంతా నేర్పిస్తూ అన్నింటినీ అధిగమిస్తూ ఉన్న అక్కర్లేని వాటన్నింటినీ అధిగమిస్తూ ఆ డివినిటీకి చేరుకోవడం కోసం అంతా చేసినప్పుడు ఆ డివినిటీకి చేరుకున్నప్పుడు ఆత్మానుభూతులతో నిండిపోయి ఉండి ఆ స్థితికి చేరుకున్నప్పుడు హోలిస్టిక్ లైఫ్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి చెప్తూ ఉంటేనే ఎన్నెన్ని విజన్స్ భూమండలం అంతా కూడా మానవాళ్ళంతా కూడా ఎంత అద్భుతంగా అలరారుతూ ఉంటారు. అంతా అప్పుడు అసలు ఎలా ఉంటుంది మాస్టర్స్? అందరూ దివ్య స్థితుల్లో ఉంటే ఆ ప్రేమ ఆనందంతో ఉంటే సో అంటే ఇంకెంతకన్నా మాస్టర్స్ చేసే సంకల్పం ఇదే. వారు ఆ స్థితికి వెళ్ళిపోయారు, అసెండ్ అయిపోయారు, ఏకత్వంలోకి చేరుకున్నారు. కానీ బాబాజీ గారు ఇంకా భూమిపైనే ఉంటూ ప్రతి మానవుడు కూడా మానవ జాతి మనుగడ ఉన్నంత వరకు ఆయన ఉంటానంటున్నారు. ఎంత సంకల్పం, దృఢ సంకల్పం చూడండి. ప్రతి మానవుడు కూడా అక్కడికి ఆ విధంగా చేరుకునేంత వరకు నేను ఈ భూమండలం పైనే ఉంటాను ఈ దివ్య సంకల్పంతో అన్నారు. అని చెప్తూ ఉన్నప్పుడు ఇవానా గారు ఏం తెచ్చుకోవాలి బాబాజీ అని అడిగారు. అడిగినప్పుడు అంటే ఎస్ మాస్టర్స్, ఫుల్ ఎనర్జీస్. ఎందుకంటే ఆ స్థితిలో నేనున్నాను. మధ్యాహ్నమే 3 o'clock సెషన్కి జాయిన్ అయినప్పుడే ఫుల్ హై వైబ్రేషన్స్ తోటి ఇన్నర్లో చాలా ఒక రకమైన స్థితిలో ఉన్నాను. సో ఎనర్జీ ఫ్లో అవుతూ ఉందన్నమాట. చక్కటి ఎనర్జీ స్టేట్లో ఉన్నాం. మనం దాన్ని వినియోగించుకుందాం, యూటిలైజ్ చేసుకుందాం. ఈ స్థితిలో ఉన్నప్పుడే ఆ స్థితిలో ఏకత్వ స్థితిలో ఉన్న వారు ఏం అందిస్తున్నారో అంతా అందుకోగలం. ఆ చైతన్యాన్ని అంతటినీ, ఆ జ్ఞానాన్ని అంతటినీ శక్తి రూపంలో తీసుకుంటున్నాం మాస్టర్స్ మనం. అందుకనే మనకి ఇంత వైబ్రేషన్స్. సో మనం ఏం చేయక్కర్లేదు. మనం ఏం చేయాలి, అలా కనెక్ట్ అవ్వాలంటే అన్ని ఏం అక్కర్లేదు. ఓపెన్ మైండ్ తోటి అలా కూర్చుంటే చాలంతే. అవే ఫ్లో అవుతాయి, అదే మనలోకి చేరుకుంటాయి. థ్యాంక్ యూ మాస్టర్స్. సో నువ్వు రాస్తూ పో. ఇప్పుడు ఏదైతే ఆయన అందించారో, దేన్నైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము, ఏదైతే మనం ఇప్పుడు ఫీల్ అవుతున్నామో, ఆ ప్రకంపన మనలో ఏదైతే రేజ్ అవుతుందో, ఆ వైబ్రేషన్స్ రేజ్ అవుతున్నాయో, అది ఎంత అవగాహనలోకి వచ్చింది, దాన్ని అలా అనుభూతి పొందడమే. ఇంక మళ్ళీ అక్కడ క్వశ్చన్స్ ఏమీ వేయకుండా దాన్ని అనుభూతి పొందుతూ దాన్ని పట్టి నిలిపించుకుంటే సరిపోతుంది. మనకి నెక్స్ట్ ఏం అర్థం కావాలో, ఏం జరగాలో అదే జరుగుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ అంటే ఏంటి అనే క్వశ్చన్స్ అవసరం లేదు. స్వీకరిస్తూ ఉండడమే అలాగా, ఆహ్వానిస్తూ ఉండడమే అలాగా. మనల్ని మనం సిద్ధం చేసుకుని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది మాస్టర్స్. మనం ఓపెన్ మైండ్ తోటి ఉన్నప్పుడు ఆ ఫ్లో అంతా అవుతుంది. ఎప్పుడు ఎలా అవగాహనలోకి రావాలి, ఆ ఫ్లో అయ్యింది దానికి అదే వర్క్ చేసుకుంటూ వెళ్తుంది, మనల్ని ఆ స్థితులకు తీసుకెళ్తుంది. మనం ఏం ఆలోచన చేయక్కర్లేదు, మనం ఏది చేయక్కర్లేదు, అలా ఉంటే సరిపోతుంది. సో అదే ఆయన అక్కడ చెప్తున్నారు, బిడ్డ నువ్వు రాస్తూ పో, నీవు అడిగిన ప్రశ్నకు నేను సమాధానాలు చెప్తాను. మన పుస్తకం యొక్క ముగింపుకి ఒక రోజు నిర్ణయించుకున్నాను, గుర్తుందా అని అడుగుతున్నారు. తమాషాగా ఉంది కదా, చివరి రోజు అనే పదాన్ని వాడుతున్నాను. ఆది, అంతం, మధ్యం అని ఏమీ లేవు కదా. మాస్టర్కి ఆ స్థితికి వెళ్ళిపోయిన వారికి లేదు. మనం ఇంకా ఆ టైం జోన్స్లో ఉన్నాము, ఆ లిమిటెడ్నెస్లో ఉన్నాం కాబట్టి, భౌతికతలో ఉన్నాం కాబట్టి, ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన కాల పరిమితుల్లో ఇంకా మనం ఉన్నాం కాబట్టి మనకి ఉంటుంది, వారికి ఉండదు. అందుకని ఇదే ప్రజెంట్ మూమెంట్, ఇప్పుడే ఈ క్షణమే బాబాజీ గారు నాలోకి ఆ చైతన్యం ప్రవహిస్తుంది, ఆ ఎనర్జీ అంతా నాలోకి వస్తుంది, ఆ జ్ఞానం అంతా నాలోనే నిండుకుంటుంది అని ప్రతి ఒక్కరూ భావన చేయగలగాలి మాస్టర్స్. ఎప్పుడో ఇవానో గారికి చెప్పారు, ఇవానో గారు మనకి చెప్తున్నారు కాదు. సో అందుకని అంటున్నారు, తమాషాగా ఉంది చివరి రోజు అనడం అని మళ్ళీ ఆయనకి ఆయనే అంటూ
నేను ఆ పదాన్ని యాక్చువల్గా చివరి రోజు అది అని కాదు, ఆ ముగింపు వచ్చే ఒక నిర్ణయించుకున్నాం కదా అని అన్నారు కదా అంటూ, నిజానికి అది ఎలా చెప్పాలంట, దాన్ని నిజంగా సత్యంగా చెప్పాలంటే అది నిరంతరం సాగి, ఎప్పుడు నిరంతరం సాగుతూ ఉండే నిజమైన జీవం ఏంటది, శాశ్వత వర్తమానం అని చెప్పాల్సింది అంటున్నారు. నిజానికి సత్యంగా అయితే అదే. గతం భవిష్యత్తు అనేది లేనే లేదు, కాలం అనేది కూడా లేనే లేదు. ఏదుంది, నిరంతరం అలా కొనసాగుతూ ఉండి వర్తమాన క్షణం మాత్రమే ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే అదే అని చెప్పేసి అంటున్నారు అనమాట. మాస్టర్లారా, బాధకుల్లారా, గురువుల్లారా అన్నారు. చూడండి ఇక్కడ ఎవరైతే దివ్య జ్ఞాన ప్రకాశాన్ని అందించుకుని దాన్ని మళ్ళీ అందరితో కలిసి షేర్ చేసుకుంటూ, లేదా ఇప్పుడు నాకు తెలిసిన నేను ఒక వంకాయ కూర అద్భుతంగా వండుతాను, దాన్ని మళ్ళీ ఇక్కడ కూర్చుని అందరికీ నేర్పిస్తున్నాను అనుకుందాం. అడిగిన వాళ్ళు కిరణ్మయి మేడం, శైలజ వాళ్ళు వచ్చి తిన్నారు. సో ఇది అద్భుతంగా ఉంది, ఎలా వండారు? సో నేను చెప్తున్నాను ఎలా వండారు అన్నప్పుడు, అది చెప్పేటప్పుడు ఎలా ఉండాలి, వీళ్ళు అడిగారు కదా అని చెప్పేసి నేను డాబు దర్పాలకి దేనికో వెళ్ళిపోకుండా, ఆ ఈగో సెల్ఫ్కి వెళ్ళిపోకుండా, ఆ వినయ విధేయతలతోటి, ఆ ప్రేమతోటి ఏదైతే వంకాయ కూరకి ప్రాసెస్ ఉందో అది మాత్రం ఉన్నది ఉన్నట్టుగా మళ్ళీ ఎక్కడి నుంచి హృదయంలోంచి ప్రేమతత్వంతో వారికి నేను అది అందించినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది వారికి నాకు మధ్యన రిలేషన్. వారు కూడా తిన్నప్పుడు అద్భుతంగా అనుభూతి అయ్యారు, నేను చెప్పింది చక్కగా అందుకున్నారు. వారు వెళ్ళి మళ్ళీ తిరిగి వంకాయ కూర అంత అద్భుతంగా ఉండి ఇంకో 10 మందికి వారు వడ్డించారు. సో అదే ఇక్కడ చెప్తున్నారు ఏమని, మాస్టర్లారా, బాధకుల్లారా, గురువుల్లారా, ధ్యానం ప్రతినిత్యం చేయండి. వారంతా వారి యొక్క భౌతిక, సూక్ష్మ, మనోమయ మరి కణజాల శరీరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరికి చెప్తున్నారు? బోధించే వారికి కూడా చెప్తున్నారు ఇదంతా. ఏదైతే జ్ఞానం తెలుసు, వంకాయ కూర వండడం అనేది ఒక జ్ఞానం కదా, అది నాకు తెలిసి వచ్చింది మీకు చెప్పడం వరకు, షేర్ చేయడం వరకు, అంతేగాని నేనే మొత్తం సృష్టించలేదు కదా. అది అప్పుడు నేనే అంత అన్నదాంతో కాకుండా, నాకే తెలుసు అన్నదాంతో కాకుండా, నాకు తెలిసిన దాన్ని పంచుకోవడం. ధ్యానం చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరూ కూడా భౌతిక, సూక్ష్మ, మనోమయ, భౌతిక శరీరంలోను, సూక్ష్మ శరీరంలోను, మనోమయ శరీరంలోను మరి కణజాల శరీరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి కణం, ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు అవి అలాగా సరికాకుండా ఎందుకు తయారవుతున్నాయి? మౌనమయ శరీరము, సూక్ష్మ శరీరము సరికాకుండా ఉన్నప్పుడే భౌతిక శరీరంలోని, ఇది మనందరికీ తెలిసిందే, కణజాలాలు, అణువులు అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అనేసి. సో ఇక్కడ కణజాలాలు, ఈ అణువులు ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వకుండా వీటిని చూసుకోవాలి అంటే మన మనోమయ శరీరం, మన సూక్ష్మ శరీరం పరిశుద్ధంగా ఉండాలి. అంటే మన ఆలోచనలు, మన భావాలు ప్యూర్గా ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఎవరైతే బోధకులుగా, గురువులుగా, మాస్టర్లుగా ఉంటూ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచుకుంటూ ఉన్నారు, వారంతా కూడా వారి మాటల ద్వారా అసత్యాలు ఎప్పటికీ బయటికి చెప్పకూడదు. ఏదైతే సత్యం ఉందో, ఇందాక అందుకే ముందే నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. వంకాయ కూర మేడం అద్భుతంగా ఉంది మేడం, ఎలా చేశారు మేడం అని కిరణ్మయి మేడం మా ఇంటికి వచ్చి తిని అడిగారు. నేనప్పుడు అది సత్యంగా ఎలా అయితే చేశానో, నేనే కదా చేశాను, ఏమేమి వేశాను, ఎప్పుడెప్పుడు వేశాను, ఎలా వేశాను, అదంతా ఉన్నది ఉన్నట్టుగా సత్యంగా
ఏమీ దానికి యాడ్ చేయకుండా అందించడం అన్నమాట. అసత్యాలు ఎప్పటికీ రాకూడదు. ఒక పుస్తకం అంత అందమైన కథల్ని సృష్టించడము, లేక శిష్యుల్ని ఆకర్షించడానికి వారి మాటలకు ఉప్పు, కారాలు, మసాలాలు వేయడము వారు ఎప్పటికీ చేయరాదు. మాస్టర్స్, అనేక దశాబ్దాలుగా, శతాబ్దాలుగా జరుగుతున్నది ఇదే. ఫిలాసఫీగానే ఉండిపోతుంది జ్ఞానం అంతా కూడా, అనుభవంలోకి రాకుండా. ఎందుకని? ఎంతసేపు ప్రవచనాలు, ప్రసంగాలు, క్లాసెస్. అంటే ఇప్పుడు నాకు ఏదైనా ఒకటి తెలిసింది అంటే ముందు నేను దాన్ని అనుభవించాలి కదా. అనుభవించి నేను ఉండి, నేను తిని అద్భుతంగా దాన్ని అనుభవించినప్పుడు, దాన్ని 10 మందికి అప్పుడు నేను పెట్టినప్పుడు, వారు తినినప్పుడు వారికి నేను అది ఎలాగ వచ్చిందో వంకాయ కూర అన్నది చెప్తే అద్భుతంగా ఉంటుంది. అది అనుభవంలోకి వచ్చింది కాబట్టి. ఇప్పుడు అనుభవంలోకి జ్ఞానం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం ద్వారా మనలోని ఆత్మని జాగృతం చేసుకుని ఆ ఆత్మానుభూతుల్లోకి, ఆ డివినిటీ స్టేట్కి వెళ్ళడానికే కదా ఈ జ్ఞానం అంతా. సో దాన్ని నా అనుభవంలోకి, నా అనుభూతిలోకి తెచ్చుకోకుండా ఏదైతే ఇలా మాస్టర్లు అందించారో ఆ జ్ఞానాన్ని చక్కటి కవితాత్మకంగా మంచి మంచి పదాలతోటి దాన్ని మరింత మందికి నేను చెప్పేస్తూ, అనర్గళంగా చెప్పేస్తూ, ఆ చెప్పేటప్పుడు ఉన్నదానికి ఎక్స్ట్రాగా ఇంకా ఉప్పు, కారం, మసాలాలన్నీ యాడ్ చేసేస్తూ, సత్యం సత్యంగా కాకుండా వింత పోకడలకి, విచిత్రాలకి, ఇల్యూజన్స్కి వెళ్ళిపోవడం అనమాట. అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుంటేనే, వంకాయ కూర అడిగినప్పుడు ఎలా ఉందో అలా కాకుండా, మేడం అడిగారు కాబట్టి, చాలా బాగుంది అన్నారు కాబట్టి, నాకే వచ్చు అన్న ఇగోలోకి వెళ్ళిపోయి, నాకే తెలుసు అన్న ఇగోలోకి వెళ్ళిపోయి, ఏదైతే సత్యం ఉందో అది కాకుండా దానికి ఎక్స్ట్రాగా. ఒకసారి ఆలోచించండి, అలా ఈగోయిస్టిక్ అయిపోయిన మనం ఎన్నెన్ని సందర్భాల్లో మన లైఫ్లో కూడా మనం అలా ప్రవర్తించే ఉంటాం. ఎన్నో సందర్భాల్లో నేనే కదా, నాకే కదా అన్న దాంట్లోకి వెళ్ళిపోయి, అప్పుడు ఏమవుతుంది? ఓ, నేను చెప్తున్నాను, వీళ్ళంతా వింటున్నారు, సో నేను మాస్టర్ని, నేను గురువుని, నేను బోధకుడిని అన్నది ఈ నేను, అసలైన నేను లోకి వెళ్ళి అసలైన నేనులో స్థితమయ్యి ఆ నేనుగా ఉంటూ ఆ దివ్యత్వపు స్థితిలో ఉంటూ బోధించడం వేరు. ఈ నేనుతోటి ఆధ్యాత్మికతలోకి వచ్చే కూడా ఇగో సెల్ఫ్ అందుకని పెరిగిపోతూ ఉంటుంది కొంతమందికి. మాస్టర్స్, ఎంతోమంది మన పురాణ గాథల్లో కూడా విన్నాం, ఇగో సెల్ఫ్ పెరిగిపోయి అహంకారానికి పోయి ఎటువంటి దుస్థితులకు వెళ్ళారు మనకి చాలా మంది తెలుసు. రావణాసురుడు, వాళ్ళంతా గొప్ప సాధకులు, గొప్ప జ్ఞానులు, కానీ ఆ ఈగో సెల్ఫే వాళ్ళకి రేజ్ అయిపోయింది. శక్తి అందినప్పుడు ఏది రేజ్ అవుతుంది అన్నది కూడా మనకి ఎరుకలో ఉండాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాధనల్లోకి, జ్ఞానంలోకి వచ్చి జ్ఞానాన్ని తీసుకుంటూ ఆ సాధనల్లో శక్తిని పొందుతూ ఉంటామో ముందు మన ఈగో సెల్ఫే రేజ్ అవుతుంది. అది కూడా ఎరుకలో ఉండేంతగా మనల్ని నడిపిస్తున్న వారు ఉండి, అవేర్లో ఉండి వాళ్ళు మనకి చెప్తూ ఉంటే మన ఈగో సెల్ఫ్ రేజ్ అయిపోకుండా దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నది కూడా మనకి తెలిసి రావాలన్నమాట. అలా రానప్పుడు ఎంత పతనానికి వెళ్ళిపోతాం. ఆధ్యాత్మిక ఉన్నత స్థితులకు కాదు, ఇంకా ఇంకా పతనం అయిపోతాం అన్నది కూడా మనకు పురాణ గాథల్లో తెలిసింది. సో అందుకని చెప్తున్నారు, ఒక పుస్తకవంతమైన అందమైన కథల్ని సృష్టించడము లేక శిష్యుల్ని ఆకర్షించడానికి. నేను ఇప్పుడు ఇంత బాగా చెప్పగలను అన్నది వచ్చి ఒకే జూమ్లో ఒక 100 మంది రావాలి, 10-20 మంది కాదు, ఒక 100 మందిని నేను ఆకర్షించడం కోసం ఇక్కడ బాబాజీ ఏం చెప్తున్నారు దాని యొక్క సూక్ష్మమైన దాన్ని పట్టుకుని ఆ సత్యాన్ని అందించగలిగేలాగా ఆ ఫ్రీ ఫ్లో అలా వెళ్ళేలా ఉండకుండా, నేను యాజ్ ఏ జస్ట్ ఒక మాధ్యమంగా, ఒక గొట్టంలా ఉండకుండా, నా ఈగో, నాకు తెలిసిన జ్ఞానాన్ని ఇందులో యాడ్ చేస్తే
అంటే నా ఉప్పు కారం మసాలాలన్నీ జోడిస్తే ఎలా ఉంటుందో అలా చేయొద్దు అని చెప్తున్నారు అనమాట. అందుకనే నేను ఈ పుస్తకాన్ని ఎవరి చేత ఎడిట్ చేయించొద్దని చెప్పాను. మామూలుగా సాధారణంగా ఎవరైనా ఒక పుస్తకం రాస్తే ఒక చక్కటి జ్ఞానవంతులైన వాళ్ళు, అంటే రచనలు జ్ఞానవంతులైన వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకుని చక్కగా ఎడిట్ చేపించుకుంటారనమాట. అంటే అక్కడక్కడ సెంటెన్స్ ఫార్మేషన్లోను ఎక్స్ట్రాగా వచ్చిందన్నీ తీసేసి కలిపి సెంటెన్స్ ఫార్మేషన్ చేసి అలా ఎడిటింగ్ చేస్తారనమాట. ఆ ఎడిటింగ్ ఈ బుక్కి చేయొద్దని నేను అందుకే చెప్పాను. నా యొక్క ఎన్నో సందేశాలు ఇలాగే ఎడిట్ చేయబడ్డాయి. ఆయన గతంలో ఇంతకుముందు ఇచ్చిన మెసేజెస్ ఏ ఉన్నాయో అవి అలా ఎడిట్ చేయబడ్డాయంట. ఎలా ఎడిట్ చేయబడుతున్నాయి? మనకి తెలిసిన లిమిటెడ్ జ్ఞానంతో ఆయన ఇచ్చిన అన్లిమిటెడ్ జ్ఞానాన్ని ఎడిట్ చేస్తున్నాం అనమాట మన ఈగో సెల్ఫ్ తోటి. సో అయినా నేనేం పట్టించుకోను అంటున్నారు. అలా జరిగినా నేనేం పట్టించుకోను. ఎందుకంటే నా సందేశాన్ని ఎవ్వరూ ఎప్పటికీ వారి మాటల్లో పెట్టలేరు. ఇది బాగా అర్థం చేసుకోవాలి మాస్టర్స్. ఆయన ఇస్తున్న సందేశాన్ని మనం అందుకునే ప్రయత్నంగా ఇక్కడ ఉన్నామే తప్ప దాన్ని నిజానికి మాటల్లో పెట్టలేము. దాని అనుభూతి ఆయన ఏదైతే చెప్తున్నారో అది మన అంతరంలోనే అనుభూతి అవ్వగలం. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు జస్ట్ ఆయన చెప్పేదాన్ని అలా ఓపెన్ మైండ్ తోటి ఉంచి అలా మనలోకి ప్రవహించేలా చేసుకుంటూ దాన్ని ఒడిసి పట్టుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. ఇక్కడ ఒడిసి పట్టుకుంటూ ముందుకెళ్ళడం కోసం చేస్తున్నామే తప్ప ఇక్కడ మనం విశ్లేషణలు ఏమీ ఇవ్వడం లేదనమాట. ఆ ప్రవాహం అలా కొనసాగేలాగా ఎక్కడ ఆల్టర్డ్ అయిపోకుండా అని చెప్తూ ఇంకేమంటున్నారంటే నిజానికి ఈ సందేశాన్ని ఎవరు కూడా మాటల్లో పెట్టలేరు. నిజమే మాస్టర్స్, మాటల్లో పెట్టలేని సత్యాన్నే మనకి మాస్టర్లు అందరూ బోధిస్తున్నారు జ్ఞానంగా. నిజానికి అది మాటల్లో పెట్టేది కాదు, కానీ మనకి చేరడం కోసం మాటల్లో పెట్టి చేస్తున్నారు. దాన్ని మనం వింటూ ఆ సాధన కొనసాగించినప్పుడు నిజానికి ఆ సత్యం ఏదైతే ఉందో అది మాటల్లో పెట్టలేనిది ఒకానొక సమయం వచ్చేసరికి మనం లోపల సత్యం ఏదైతే ఉందో దాన్ని అనుభూతి చెందగలుగుతాం. ఆ స్థితికి తీసుకెళ్ళడం కోసం వారొక ప్రయత్నం. మాటల్లో పెట్టలేని దాన్నే మాటల్లో చెప్తూ ఉంటారు మాస్టర్స్ అందరూ కూడా. జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. అది చాలా గొప్ప కష్టమైనటువంటి ప్రక్రియ. నిజానికి అది ఒక వారి యొక్క అనుభవం, అనుభూతి. దాన్ని జ్ఞానంగా మాటలతో చెప్పడం అనేది చాలా ఇదనమాట. అయినా కూడా అదొక ప్రయత్నం. ఎందుకంటే చేరడం కోసం, వారి దరి చేరడం కోసం చేసే ఒక ప్రయత్నం అనమాట. అందుకని ఇది ఈ మాట బాగా పట్టుకోండి మాస్టర్స్. ఎందుకంటే నా సందేశాన్ని ఎవ్వరూ ఎప్పటికీ వారి మాటల్లో చెప్పలేరు అన్నారంటే నిజానికి దాన్ని నువ్వు ఎప్పుడైతే ఆ చెప్పలేని దాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఆ చక్కగా సంసిద్ధతతోటి ఓపెన్గా దాన్ని ప్యూర్గా అందుకుంటే ఒకనాటికి వారిస్తున్న సందేశంగా మనం తయారవుతాం అనమాట. మన లోపల మన అనుభూతికి వచ్చి ఆ స్థితికి మనం తయారవుతాం. నిజానికి జరిగేది అది, కానీ బాహ్యంలో చూస్తే ఇలా ఉంటుంది. చెప్తున్నట్టుగా ఇలా మనకు అక్షర రూపంలో వచ్చినట్టు అనిపిస్తుంది అనేసి ఏమంటున్నారు. ఎలా అంటది ఒక మామిడి పండులాగా. అంటే ఇప్పుడు చూడండి అర్థమైపోయింది. ఒక మామిడి పండులాగా అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక మామిడి పండు గురించి నేను ఇక్కడ కూర్చుని ఒక 2 hours 3 hours చెప్పాను అనుకోండి. అది ఎల్లో రంగులో ఉంది, ఎంత శుతిమెత్తంగా ఉంది, చెట్టుని అది ఎలా తయారైంది, ఎలా కాసింది, ఎలా పండింది, ఎలా పరిపక్వతకు వచ్చింది, ఆ పండు ఏ రంగులో ఉంది, ఏ షేపులో ఉంది, ఎంత పరిమాణంలో ఉంది, నేను ఎంతసేపు చెప్పినా ఇంతే కదా చెప్పగలను. ఇంత రుచిగా ఉంటుంది, ఆ కలర్లో ఉంది, నేను తిన్నప్పుడు అంటూ ఇలా నేను ఎంతసేపు చెప్పినా అది దేనికోసం? ఆ మామిడి పండుని నేను కూడా రుచి చూడాలి, నేను కూడా అనుభవించాలనే ప్రేరణ
అది నా సొత్తు కూడా, నాలోనే ఉంది. ఆ సత్యం ఏదైతే ఉందో అదంతా నాలోనే ఉంది అని నాకు తెలిసి ప్రేరణ పొంది ఆ మామిడి పండుని నేను మళ్ళీ చేతితోటి నా కళ్ళతోటి చూసి నేను రుచి పొందినప్పుడే కదా పొందుతాను. లేదా నేను ఎంతసేపు దాన్ని వర్ణించి నాకు కవితాత్మకంగా మాట్లాడడం వచ్చింది అనుకోండి. మామూలుగా ఇప్పుడు మహేశ్వరి ఉంది, తనకు మామిడి పండు మేడం అది ఫస్ట్ ఇలాగా చిన్న పిండి ఉంది, పెద్దదైంది, ఆకుపచ్చగా వచ్చింది, తర్వాత ఎల్లో కలర్లో అయింది, అది తీగా ఉంటుంది అని మామూలు చెప్పేసింది. నాకు కవితాత్మకంగా మాట్లాడడం వచ్చు. అదే విషయాన్ని నేను 3 గంటలు చెప్పినా రెండింటికి ఏమైనా తేడా ఉందా? ఏమీ తేడా లేదు. 2 గంటలు చెప్పినా 3 గంటలు చెప్పినా తను చెప్పిన 2 నిమిషాల్లోదే అదే నేను పొడిగించడమే అవుతుంది తప్ప. సో అక్కడ జాగ్రత్తగా మనం అది పెట్టుకోవాలి. అంటే ఏదైతే జ్ఞానంగా మనకు అందుతుందో దాన్ని నేను అనుభవించాలి అన్న ఇంటెన్షన్ మనలో ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. విన్నాను, మళ్ళీ నేను తిరిగి 10 మందికి దాన్ని ఇంకెంత గొప్పగా చెప్పాను అన్న దాని మీదే నా ధ్యాస ఉండకూడదు. అలా ఉంటే ఎప్పటికీ నేను ఎదగను. ఒక ప్రవక్తగాను 10 మంది శిష్యులను ఆకర్షించుకుని జూమ్ పెట్టుకుని చేసుకోవడానికి, ఒక సంస్థ పెట్టుకోవడానికి ఉపయోగం ఉంటుంది తప్ప అది నా స్థితిని ఉన్నతీకరించదు అనమాట. నేను చేరుకోను, నేను అసెండెడ్ అవ్వను. ఇది ఆయన అంతర్లీనంగా చెప్తున్నది. కానీ ఇది ఈజీ, ఇది మనకు ఆకర్షించేది మాస్టర్స్. ఒకసారి చూడండి మాస్టర్స్, అది అనుభవంలోకి తెచ్చుకోవాలంటే నేను ఎన్నింటినో వదిలిపెట్టేయాల్సి ఉంటుంది. నా ఈగోను వదిలిపెట్టేయాల్సి ఉంటుంది. నా డివినిటీకి నేను చేరుకోవాలంటే అది కష్టమైనది. అది చేయకుండా నాకు ఇంకా మరింత పేరు ప్రఖ్యాతులు మరింత ఇచ్చేది, దానికి ఆకర్షింపబడి సో ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని నా అనుభవంలోకి తెచ్చుకోకుండా దాన్ని అందంగా నా కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి, నా చుట్టూరా బలం పెంచుకోవడానికి, శిష్యులను పెంచుకోవడానికి నేను దాన్ని వినియోగించినంత మాత్రాన నా ఆత్మోన్నతిగా అది ఉపయోగపడదు కదా మాస్టర్స్. సో ఆధ్యాత్మికతలోకి వచ్చాక ఇటువంటి ఆకర్షణలకు లోనయ్యి ఇటువంటి వాటి వైపు దృష్టి సారించి అసలైన నీ ఆత్మోన్నతి వైపు దృష్టి సారించకుండా నువ్వు పక్కదవ పట్టకుండా నిన్ను నువ్వు ఎరుకలో ఉంచుకుంటూ స్పృహలో ఉండు అన్నది అసలు బాబాజీ గారి పుస్తకంలో అంతా చెప్తున్నది అదే. దివ్య జ్ఞాన ప్రకాశకులు అందరూ కూడా తెలుసుకోవాల్సినవి ఏంటి అన్నది ఎక్కువగా సందేశాలు ఇస్తూ ఉన్నారు. వాయిస్ రావట్లే మాస్టర్స్. కాల్ వచ్చింది. ఒక గురువు ఎప్పటికీ తన శక్తిని ఉక్కులాగా ఇవ్వాలి. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. ఈ సందేశంలో చాలా ఇంపార్టెంట్, చాలా లోతులుగా అందుకోవాల్సింది ఉంది మాస్టర్స్. కానీ అది తిరిగి ఒక బంగారం లాగా వంగే గుణం ఉండాలి. ఉక్కు వంగుతుందా మాస్టర్స్? వంగదు. బంగారం వంగుతుంది. ఇప్పుడు నాది ఈ గాజు ఉంది, ఈ గాజు తీసి ఇప్పుడు నేను ఇక్కడ ఎలా ఉండగా ఇలా గట్టిగా నొక్కనే ఇది వంగుతుంది. ఆ మెత్తటి గుణం దానికి ఉంటుంది, ఉక్కుకి ఉండదు అది. కానీ ఏమని చెప్తున్నారు, ఒక గురువు ఎప్పటికీ తన శక్తిని ఎలా ఉండాలి, ఉక్కులాగా ఉండాలి, మళ్ళీ బంగారంలా ఉండాలంటే చూడండి, దానికి ఆయనే అర్థం ఎంత చక్కగా చెప్పారు. హృదయం అనే బంగారాన్ని, ఉక్కు అనే సంకల్ప శక్తిని ఇవ్వాలి. ఒక గురువు తన శిష్యుడికి అది అందించాలన్నమాట. అంటే ఒక గురువు తను ఎవరు ఈయన గురువు నిజంగా శిష్యుడికి అది అందివ్వగలరు మాస్టర్స్? ఒక గురువు ఇవ్వాలి అన్నారు కదా, ఎవరు నిజంగా శిష్యుడికి ఆ స్థితిని ఆ ప్రేరణనిచ్చి అదేంటో చెప్పి ఆ స్థితిలోకి శిష్యుడు వెళ్ళేలాగా ఎవరు చేయగలరు? అంతటి సంకల్ప శక్తి, అంతటి బంగారం వంటి ఆ ప్రేమ
అన్కండిషనల్ గా ఉన్నటువంటి ఆ ప్రేమ శక్తి ఉన్నప్పుడే అది శిష్యుడికి కూడా అందివ్వగలరు. ఇప్పుడే కదా చెప్పుకున్నాం, మానవ జాతి మనుగడ ఉన్నంత వరకు ఈ సంకల్పంతో ఉంటానన్నారంటే ఎంత దృఢమైన సంకల్పం! ఉక్కు సంకల్పమే కదా అది మాస్టర్స్. ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా ఈ భూమండలంపై మానవులందరూ కూడా ఇంకా 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 దిగజారిపోతున్నప్పటికీ కూడా ఆయన సంకల్పం పోదు. ఏనాడు ఆయన అరే నేను ఇలా అనుకున్నానే అందరినీ డివైన్ స్టేట్కి తీసుకెళ్లాలని, కానీ మానవులంతా ఇలా ఇంకా దిగజారిపోతున్నారే స్వార్థంతో, కుళ్ళు కుతంత్రాలతో, ద్వేషాలతో, యుద్ధాలతో అని అనుకుని తన సంకల్పాన్ని చేజార్చుకోరు. బాహ్యంలో ఏం జరుగుతున్నా సరే, ఇలాగే ఉన్నా సరే మానవాళంతా కాదు, తన అంతరంలో ఉక్కులాంటి దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క మానవుడు కూడా తన దివ్యత్వాన్ని తను పొందే ఉన్నాడు అన్న ఆలోచన నిరంతరం చేస్తూ ఉండడం అనమాట. అది దృఢమైన సంకల్పం. ఇక్కడ పట్టుకోండి మాస్టర్స్, మనం కూడా ఏదైనా ఒక సంకల్పం చేసుకుని అది సిద్ధించుకోవాలి అంటే ఇక్కడే చెప్పారు. ఇంకా ఉంది సంకల్పం. మన యొక్క ఇచ్ఛాశక్తితోటి మనం దేన్నైనా సృష్టించుకుంటాం మన జీవితంలో, మన వాస్తవ జీవితాన్ని ఎలా అయినా మార్చుకుంటాం అనేసి. అంటే మన సంకల్పం ఎప్పుడు కూడా పట్టు సడిలిపోకుండా ఉక్కులాగా ఉండాలి మాస్టర్స్. అలా ఉంటూనే చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. హృదయం అనే బంగారాన్ని, ఉక్కు అనే సంకల్ప శక్తిని ఇవ్వాలి. అయినా అది ఎప్పటికీ ఉనికి యొక్క ఆర్ద్రతలో కరిగిపోయేలా ఉండాలి. ఉనికి యొక్క ఆర్ద్రతలో కరిగిపోయేలా ఉండాలి. సర్వస్వంలోనూ కరిగిపోయేది, సర్వస్వంతో మమేకం అయిపోయేది ఏ స్థితి మాస్టర్స్? ఇందాకే చెప్పుకున్నాం. ఆ ప్రేమ అనేది ఉన్నప్పుడు, అన్కండిషనల్ అన్లిమిటెడ్ ప్యూర్ లవ్ ఉన్నప్పుడు సర్వస్వంలోనూ లయమైపోతాం, ఏకమైపోవడం. దీన్ని ఎంతెంతగా మనం ఫీల్ అవ్వగలగాలి మాస్టర్స్. ఇది చెప్పుకోవడం కాదు, దీన్ని గురించి వివరణ ఇచ్చుకోవడం, 10 సార్లు చదవడం కాదు. అందులో ఉన్న అది ఏంటో మనం అనుభూతి అవ్వగలగాలి. సంకల్ప శక్తిని నేర్పించే గురువు తన అంతరంలోని శక్తిని ఉద్దీపన పరుచుకునేందుకు ఎంపిక చేసుకున్న ప్రతి వ్యక్తికి ఆ దీక్షనివ్వాలి. ఎవరైతే ఈ సంకల్ప శక్తి గురించి, ఇచ్ఛాశక్తి గురించి చెప్పాలి, దాని గురించి ఆ జ్ఞానాన్ని, నీలో ఎంత సంకల్ప శక్తి ఉంది, నువ్వు ఏది సంకల్పిస్తే అది సృష్టించుకునే శక్తి నీలో ఉంది అని చెప్పి ఏ గురువు అయితే నేర్పిస్తున్నారో వారు, ఆ గురువు ఎవరికి నేర్పించాలి అని చెప్తున్నారు? ఎవరెవరైతే అంటే నేర్చుకునే వాళ్ళు ఎవరున్నారో, ఎవరెవరైతే వారి యొక్క ఇన్నర్లోని శక్తిని ఉద్దీపన చేసుకుని, అంటే యాక్టివేషన్, ఎవరెవరైతే శిష్యులు నాలో ఎంతో ఆత్మశక్తి ఉంది, ఎన్నో శక్తులు ఉన్నాయి, వాటన్నింటినీ నేను యాక్టివేట్ చేసుకోవాలి అని ఎవరైతే తపనతో ఉన్నారో వారందరికీ గురువు ఆ సంకల్ప శక్తి, ఆ జ్ఞానాన్ని అందించాలి. ఒక దీక్షగా వారికి అది దీక్షని ఇచ్చి అందించాలి. అలా కోరుకుని సిద్ధతతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారో, అంటే మనలో ఉన్న శక్తులన్నింటినీ యాక్టివేట్ చేసుకుని వాటిని జాగృతి పరుచుకుని మన సహజ స్థితిలోకి మనం వచ్చి ఎవరైతే ఆ తపనతో ఉన్నారో వారందరికీ కూడా అవి ఎలా జాగృత పరుచుకోవాలి అన్నది, ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడా వారికి ఆ గురువు అనేవాడు చక్కగా అందివ్వాలి. ఎలా అందివ్వాలి? ఇందాకే చెప్పారు కదా, వంకాయ కూర కిరణ్మయ్య మేడం అని ఎగ్జాంపుల్ చెప్పాను. అవి వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజీగా ఆ ఉన్న జ్ఞానాన్ని నేను అందివ్వడం, అసత్యాలకి పోకుండా, సత్యానికి మళ్ళీ ఎక్స్ట్రాని కలిపి చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా.
ఎందరో తమ పాత విధానాలకి పొగత్రాడానికి, తినడానికి, తీర్మానాలు చేయడానికి, తప్పించుకోవడానికి, పరిమితులకి తిరిగి చేరుకుంటారు. చూడండి, ఇది అద్భుతమైన పాయింట్. ఇది కూడా మనకు తెలిసింది. ఎంతో మంది ప్రవేశిస్తారు కొంత జ్ఞానాన్ని అందుకోవడానికి ఆ ప్రక్రియలకి, కానీ మళ్ళీ పట్టు విడిచి వెళ్ళిపోతుంటాం. ఎందుకని? దృఢమైన సంకల్ప శక్తి మనకు లేదు కాబట్టి. నాలో ఉన్న అన్ని శక్తుల్ని, నా ఆధ్యాత్మిక అవేకనింగ్, స్పిరిచువల్ అవేకనింగ్ తోటి నాలో ఉన్న డివినిటీకి నేను చేరుకోవాలి, చేరుకునే తీరాలి. ఆ చేరుకోవడం అంటే ఏంటి? ఇక్కడ కళ్ళు మూస్తే ఇక్కడ కళ్ళు తెరిసేంతగా జరగదు కదా, అది ఒక ప్రయాణం కదా. ఆ ప్రయాణంలో ఆ సంకల్ప శక్తిని విడిచిపెట్టకుండా, ఎందుకంటే ఎన్నో అడ్డొస్తాయి మనకి, బద్ధకం అని, అదని ఇదని, ఇంకా ఈజీ వేలు కూడా ఎన్నో వచ్చేస్తుంటాయి మనకి. ఓ 10 మందిని కూడా వేసుకుని ఉద్యోగం పెట్టుకుని నేను ఇలా పుస్తకాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం, ఇలాంటివి ఎన్నో ఆకర్షణలు, ఎన్నో అట్రాక్షన్స్ మన స్పిరిచువల్ జర్నీలో. ఆ లక్ష్యానికి చేరుకోకుండా, అసెండెడ్ అయ్యేంత వరకు ఆ లక్ష్యానికి చేరుకోకుండా ఈ మధ్యలోనే ఆగిపోవడానికి ఎన్నెన్నో ఆకర్షణలు. అలా లోబడిన వాళ్ళే మళ్ళీ పాత అలవాట్లకే వెళ్ళిపోతుంటారు. ఆ లిమిటెడ్నెస్, లిమిటెడ్ జీవితంలో లిమిటెడ్ ఆలోచనలతోటి లిమిటెడ్ జీవితం చేస్తూ ఈ జ్ఞానాన్ని అందుకుని అన్లిమిటెడ్గా వెళ్ళాల్సింది ఈ మధ్యలోనే మళ్ళీ ఆ పట్టు లేదు కాబట్టి, దృఢమైన సంకల్పం, ఇచ్ఛాశక్తి దృఢంగా నాకు లేదు కాబట్టి ఈ మధ్యలోనే నెమ్మదిగా దిగజారిపోయి మళ్ళీ నా పాత స్థితులకి నేను వెళ్ళిపోవడం అనమాట. అలా ఎందరో ఉంటూ ఉంటారు. వీరందరికీ, అలాంటి వారందరికీ సంకల్ప శక్తి లేకనే ఇలా తయారవుతారు. అంటే దృఢంగా నేను అసెండెడ్, నా డివైన్ స్టేట్కి, సహస్రార స్టేట్కి, ఎస్ నేను అది అని నాకు ఈ జ్ఞానం మాస్టర్స్ అందరూ వచ్చి నాకు చెప్తున్నారు. నువ్వు ఈ లిమిటెడ్ వెర్షన్ కాదు, నువ్వు అన్లిమిటెడ్, నువ్వు కేవలం ఈ భౌతిక శరీరం కాదు, నువ్వు ఆత్మవి అని చెప్తూ ఈ ఆత్మజ్ఞానం నేర్పిస్తూ మాస్టర్స్ ఎంతమంది అయితే వచ్చి ఉన్నారు, చెప్తున్నారు, మనకిస్తున్నారు. ఇలాగ బాబాజీ గారు ఇంకా అనేక మంది. అది ఎస్ అవును అని ఎవరైతే అనుకుంటారో వారి యొక్క హృదయపు మనసు లోతుల్లోంచి వాళ్ళకి అనిపించి, నేను కూడా మహావతార్ బాబాజీ గారు ఎక్కడికి చేరుకున్నారు, ఆ ఏకత్వంలోకి, వన్నెస్లోకి నేను కూడా అక్కడికి చేరుకోవాలి అనుకుని ప్రయాణం మొదలుపెట్టి ఈ మధ్యలోనే డీలా పడిపోవడం ఆ ప్రయాణం. ఒకసారి మహాత్ముల గురించి మనకి తెలుసు, ఎంత సాధన చేసి వర్క్ అనుకున్న దానికి ఎంత కట్టుబడి నిలబడి ఎన్నొచ్చినా సరే. ఇప్పుడు విశ్వామిత్రుడు లాంటి వాడే తెలుసు కదా మనకి, తన సాధన చేస్తూ ఉన్నప్పుడు మేనక లాంటి అద్భుతమైనటువంటి సౌందర్య రాశులు కానీ, అలా ఏదైనా ఎన్నో ఆకర్షణలు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు అది గుర్తొచ్చేది చెప్పడం జరిగింది. ఇలాంటి ఇందాక చెప్పినటువంటి ఒక ప్రవచనాలు చెప్పుకుంటూ ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని నా పేరు ప్రతిష్టలు పెంచుకుంటూ ఇక్కడే లిమిటెడ్. మళ్ళీ నేను స్పిరిచువల్గా గ్రో అవ్వట్లేదు ఇప్పుడు. సో ఇలాంటి ఆకర్షణలకి ఇలా వెళ్ళిపోతూ ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. ఎందుకని? వీరందరికీ సంకల్ప శక్తి లేకనే ఇలా తయారవుతున్నారు. ఏదైతే అనుకున్నామో అక్కడికి, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, ఏ 10th వచ్చాకనో, ఏ 5th నుంచో ఎప్పటి నుంచో అనుకున్నాను. ఆ రోజు అయిపోను కదా. సో నేను 10th వచ్చాక అనుకుందాం, దానికోసం నేను కృషి చేయాలి కదా. ఇంటర్మీడియట్లో దానికి సంబంధించిన జ్ఞానం బైపీసీలో జాయిన్ అవ్వాలి, అక్కడ సీట్ తెచ్చుకోవాలి, ఆ కాలేజీలో మెడిసిన్ చదువుకోవాలి, దాంట్లో ప్రావీణ్యం సంపాదించాలి, అప్పుడు కదా డాక్టర్ని అవుతాను నేను. సో ఈ ప్రయాణం ఏదైతే ఉందో, ఈ ప్రయాణం నిరాకటంగా సాగడం, ఎక్కడ మధ్యలో ఆగిపోకుండా. అంటే ఎంత శక్తి ఉండాలి ఆ స్టూడెంట్కి, ఎక్కడ డీలా పడిపోకుండా, ఎంత కష్టంగా ఉన్నా సరే అది చదువుతూ చేస్తూ. సో ఆ సంకల్ప శక్తి లేకనే ఇలా తయారవుతున్నారు. కానీ గురువు నిజంగా సంకల్పం ఉంటే అవుతుంది, ఆశీర్వాదం అవుతుంది. గురువు అనేవారు ఇది చెబుతూ ప్లస్ ఆశీర్వచించగలగాలి. అంత సంకల్ప శక్తితోటి నువ్వు అవుతావు, నువ్వు ఇదే
అన్న సంకల్పంతో దృఢంగా నీవు అదే అని చెప్పే గురువు అలా ఉండాలి. సంకల్ప శక్తిని, ఇచ్ఛాశక్తి గురించి జ్ఞానాన్ని వారిలో అది ఉద్దీపనం చెందేలాగా, ఆ సంకల్ప శక్తి యాక్టివేట్ అయ్యే విధంగా అంత అద్భుతంగా ఆ శిష్యుడికి ప్రేరణ ఇస్తూ ఆ జ్ఞానాన్ని అందివ్వగలగాలి. గురువు అనేవాడు, బోధకుడు అనేవాడు, మాస్టర్ అనేవాడు అలా ఉండాలి అని చెప్తున్నారు. మీరంతా రేపొద్దున గురువులు, మార్గదర్శకులే అని చెప్తున్నారు ఆయన మనకి. మీరు రేపు ఇది స్థితులు మీరు పొంది మీరు బోధకులుగా, మార్గదర్శకులుగా ఉండాలని చెప్తున్నారు ఆయన. ఉంటూ ఉన్నప్పుడు ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు, ఎలా ఉండకూడదో కూడా చెప్తున్నారు అన్నమాట. ఆ గురువే అలా ఉన్నప్పుడు గురువు యొక్క శక్తి ప్రవహిస్తుంది కదా మాస్టర్స్, అదే గొప్ప ఆశీర్వాదం అవుతుంది కదా. ఈ బుక్లోనే ఆయన ఆశీర్వదించారు, ఆ ప్రేమ యొక్క ఉన్నత శిఖరాలకు మిమ్మల్ని తీసుకెళ్తాను అనేసి. దృఢ సంకల్పంతో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ఆ దృఢ సంకల్ప శక్తి, ఆయన యొక్క ఆ ఇచ్ఛాశక్తి మనకి బ్లెస్సింగ్స్, అందుకుంటున్న వారికి అదే బ్లెస్సింగ్స్ అన్నమాట. అర్థమవుతుంది కదా మాస్టర్స్? ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి. జాగ్రత్తగా ఫోకస్డ్గా అందుకుంటే ఇదంతా మనకి మన లోపలే మనకు అవగతం అవుతూ ఉంటుంది. నా చెప్తున్న మాటల ద్వారా కాదు, లోపలే అవగాహనకు వచ్చేయడం. సంకల్ప శక్తి ప్రేమపూరితమైన హృదయం ద్వారా, ప్రేమపూరితమైన వాక్కుల ద్వారా, ప్రేమపూరితమైన ప్రవర్తన ద్వారా, ప్రేమపూరితమైన ఉద్దేశపూర్వకమైన చర్యల ద్వారా చక్కగా ప్రస్ఫుటం అవుతుంది. సంకల్ప శక్తి అసలు అంత ఫుల్గా సంకల్ప శక్తి కూడా ఒక ఉన్నత స్థితికి, అంటే చాలా దృఢమైనటువంటి సంకల్ప శక్తిగా అది ఎప్పుడు తయారవుతుందని చెప్తున్నారు? ప్రేమపూరితమైన హృదయం ద్వారా, ప్రేమతో, అన్కండిషనల్ లవ్తో నిండి ఉన్నటువంటి ఆ హృదయం ద్వారా, ప్రేమపూరితమైన వాక్కుల ద్వారా. ఇప్పుడు ప్రేమతో నిండిపోయిన వారు, వారి మాట ప్రేమగానే ఉంటుంది, వారు ఏం చేసినా ప్రేమగానే ఉంటుంది, అంతే కదా. ప్రేమతో నిండిపోయిన వారు ఇంకోలా ప్రవర్తించరు కదా. ఆ ప్రేమ వారు మాట్లాడినా ప్రేమే, మాటల్లో ప్రేమ, చేసే చేతల్లో ప్రేమ, అన్నీ అలాగే ఉంటాయి. ఇంకా ఉద్దేశపూర్వకమైన చర్యల ద్వారా, ఇక్కడ ఇది కూడా ఎవరైతే ఆ ప్రేమతో నిండిపోయిన వారు ఉంటారో వారు కావాలని ఇంటెన్షనల్గా కొన్ని చర్యలు చేస్తూ ఉంటారు అన్నమాట, చాలా ఇంటెన్షనల్గా. మనం కూడా చాలాసార్లు చేస్తూ ఉంటాం, నేను చేశాను చాలాసార్లు ఇంటెన్షనల్గా, కావాలని ఉద్దేశపూర్వకంగానే కొన్ని చర్యలు చేస్తూ ఉంటాం అన్నమాట. అది అవతలి వారికి ఆశీర్వాదం అవ్వడానికి చేస్తూ ఉంటాం. ఆ ప్రేమతో నిండిపోయిన హృదయాలతో ఉన్న వారికే ఇదంతా సాధ్యమవుతుంది మాస్టర్స్ అని చెప్తున్నారు. చెప్తూ ధ్యానం చేయడం ద్వారా సంకల్ప శక్తి తీవ్రమవుతుంది. అంటే ఏంటి ధ్యానం చేయడం ద్వారా? అంటే ధ్యానం చేస్తూ మనం ఏం చేస్తున్నాం? ధ్యానం చేయడం ద్వారా మనం ఏమవుతున్నాం? మన అంతరంలోకి ప్రయాణం చేస్తున్నాం. ధ్యానం అనే ప్రక్రియ ద్వారా మన అంతరంలోకి ప్రవేశిస్తున్నాం. మన అంతరంలో ఈ శక్తులన్నీ ఆల్రెడీ సహజంగా ఉన్నాయి మాస్టర్స్. ఈ సంకల్ప శక్తి, ఇచ్ఛాశక్తి, ఊహాశక్తి, ఆత్మశక్తి, ఇవన్నీ సహజంగా మనలో మనమే అయ్యి ఉన్నాం. ఆ శక్తులన్నీ కూడా అర్థమవుతుంది కదా. సో మన అంతరంలో ఉన్నాయి, నిగూఢంగా ఉన్నాయి, ఎక్కడో లోతుల్లో ఉన్నాయి. మనం అక్కడికి చేరుకోవట్లేదు, పైపైనే ఉన్నాం కదా మనం. సో ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, ధ్యానం అనే ప్రక్రియ ద్వారా మనం మన అంతరంలో ఇన్నర్ జర్నీ చేస్తాం. ఎప్పుడైతే అంతరంలోకి ప్రయాణం చేస్తూ ఉంటామో అంతరంలో ఉన్న శక్తులన్నీ ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఏం లేదు, నాకు బీరువాలో అన్నీ ఉన్నాయి, కానీ ఆ బీరువా దగ్గరికి నేను వెళ్ళడం లేదు. బీరువా దగ్గరికి వెళ్ళి బీరువా తీస్తే
బోలెడంత సంపద ఉంది అందులో. నేను బీరువా దగ్గరికి పోకుండా బాహ్యంలోనే తిరుగుతున్నాను. అంటే నా అంతరంలో ఉన్నటువంటి ఆ అనంత సంపదని ఎప్పుడు వెలికి వస్తుంది? అంతరంలోకి వెళ్తే చాలు, అదే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది, వెలికి వస్తుంది కదా. అంటే నా ఎరుకలోకి వస్తుంది కదా, అది నా చేతుల్లోకి వస్తుంది కదా. నేను వెళ్ళి బీరువా తెస్తే నా చేతుల్లోకి వస్తుంది కదా అంతా. సో ధ్యానం చేయడం ద్వారా సంకల్ప శక్తి తీవ్రమవుతుంది. ఆల్రెడీ ఉన్న నీ సంకల్ప శక్తి నీ గ్రహింపులోకి, నీ ఎరుకలోకి వస్తుంది. నువ్వే ఆ సంకల్ప శక్తి అని తెలుసుకుంటావు. ఆ సంకల్ప శక్తి ద్వారానే సమస్తము సమకూరుతాయి. వినయ విధేయతలు చాలా ప్రధానం. మనం అంతరంలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే మనమే బోల్డన్ని అడ్డులు వేసేసుకున్నాం కాబట్టి. ధ్యానం చేస్తే వెంటనే అంతరంలోకి వెళ్ళిపోతాం అని కాదు, అంతరంలోని మన ట్రూ సెల్ఫ్ వరకు వెళ్ళడానికి మధ్యలో ఎన్నో అడ్డుగోడలు మనమే నిర్మించుకున్నాం. వాటన్నింటినీ జ్ఞానం ద్వారా మళ్ళీ మనమే తొలగించుకోవాలి. అవన్నీ నేను కాదు అని చెప్పేసి మనమే తొలగించుకున్నప్పుడే ఆ పూర్తిగా అంతరంలోకి వెళ్తాం. అక్కడ అంత అన్ని రకాలు అంత జ్ఞానము కూడా, వివేకం అంటాం కదా, విజ్డమ్ అంతా కూడా మనలో ఉంది. అదన్నీ అనేక శక్తులుగా ఉంది. మళ్ళీ ఈ పుస్తకాన్ని 15 రోజుల్లో పూర్తి చేయాలని సంకల్పం పెట్టుకోమని చెబుతున్నాను. ఏమిటి? 15 రోజుల్లో పూర్తి చేయాలని సంకల్పం పెట్టుకోమన్నాను ఆయన అన్నారు. ఆమె ఏమిటి అన్నారు. ఇప్పుడు నీ మనసులో నీకు ఒక సంకల్పం ఉంది. నీవు ఇప్పుడు చేస్తున్న దానికన్నా తీవ్రమైన సాధనతో అది మరింత శక్తివంతం అవుతుంది. తనలో ఒక సంకల్పం ఉంది. ఈ పుస్తకాన్ని అద్భుతంగా మహావతార్ బాబాజీ గారు ఏదైతే అందిస్తున్నారో అది చక్కగా అక్షర రూపం దాల్చి అది సర్వమానవాళికి చేరువయ్యి ఆ జ్ఞానంతో ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా ఆ ప్రేమమూర్తులుగా, ఆ డివైన్గా అవ్వాలి అని ఆమెకి సంకల్పం ఉంది. ఆ సంకల్పం మళ్ళీ చెప్తున్నారు ఆయన, నీకు ఏదైతే ఇప్పుడు చక్కటి సంకల్పం ఉంది, ఆ సంకల్పానికి ఇంకా శక్తి జోడించినప్పుడు తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది, అద్భుతంగా మేనిఫెస్ట్ అవుతుంది అది కూడా. సో అందుకు ఆయన ఏం చెప్తున్నారు, తీవ్రమైన సాధనతో అది మరింత శక్తివంతం అవుతుంది. నీలో ఉన్న సంకల్పం మరింత శక్తివంతమైనప్పుడు వెంటనే మేనిఫెస్ట్ అయిపోతుంది అనమాట. ఇదే సృష్టి యొక్క మార్గం, ఇదే మనం పట్టుకోవాల్సింది. సృష్టికి ఏదైనా సృష్టింపబడాలంటే సంకల్ప శక్తి ద్వారానే, ఇదన్నమాట. సో మనం ఏది సృష్టించాలన్నా, దేన్ని మేనిఫెస్ట్ చేయాలన్నా, ఎంతైనా దేన్నైనా మేనిఫెస్ట్ చేయగలం, అంత శక్తి మనలో ఉంది. అయితే అది జాగృతం అవ్వలేదు, మన ఎరుకలో లేదు, మనం ఆ స్థితులకు చేరుకోవట్లేదు. మనకున్న శక్తిని అంతటినీ మన ఎమోషన్స్ తోటి అంత శక్తిని అంతటినీ విభజించుకుంటూ వెళ్ళిపోతున్నాం. శక్తి అంతా క్రోడీకరించుకున్నప్పుడు, ఎంపవర్డ్ అయినప్పుడు, ఇందాక మహేశ్వరి పెట్టింది. సో మనలో ఉన్న నెగిటివిటీ అని కాదు అక్కడ అర్థం, మనలో ఉన్నటువంటి పరిమితం అయిపోయినటువంటి మనం అపరిమితమైనటువంటి దివ్యత్వపు స్థితులు కలిగిన వాళ్ళం. ఏంటది? అపరిమితమైన ప్రేమ, అవన్నీ ఉన్నవాళ్ళం. కానీ మనం ద్వేషంతో, స్వార్థంతో, నువ్వు వేరు నేను వరే అని ఇలా మనం అయిపోయాము, ఆల్టర్డ్ అయిపోయాము. ఇలాగా జ్ఞానం లేక ఇప్పుడు మళ్ళీ మన స్థితిని మనకి చేరుకోవాలంటే ఆ జ్ఞానం తెలిసినప్పుడు అవుతాము. జ్ఞానం తెలియకపోతే, మనకి ఎలా వెళ్ళాలో తెలియకపోతే ఎక్కడికి ఎలా చేరుకోలేము. అలాగే కదా, తెలిస్తేనే కదా వెళ్ళగలుగుతాం. జూమ్ ఎలా ఆన్ చేయాలో నాకు తెలిస్తేనే జూమ్ ఆన్ చేయగలుగుతాను, అది జ్ఞానం. జూమ్ ఆన్ చేయడం ఎలాగో తెలుసుకోవడం ఒక జ్ఞానం. నీవు ఇప్పుడు చేస్తున్న కన్నా తీవ్రమైన సాధనతో అది మరింత శక్తివంతం అవుతుంది. ఇదే సృష్టి యొక్క మార్గం, ఇదే ఉన్నటువంటి
ఏకైక మార్గం ప్రేమైక మార్గం హృదయం యొక్క మార్గం. నీవిప్పుడు జాగరూకతతో ఉండవలెను. నా బిడ్డ, నీకు నా ఆశీర్వచనములు. ఇంకా చాలా ఉంది అన్నారు. సృష్టికి ఏకైక మార్గం ఏంటని చెప్పారు? ప్రేమతోటి. సంకల్పమే సృష్టికి మార్గం. సంకల్ప శక్తితోటి, ప్రేమ శక్తితోటి దేన్నైనా సృష్టించగలము అని చెప్పి ఈ సందేశం యొక్క సారాంశం అన్నమాట. ఏ సృష్టిని చేయాలన్నా కూడా, మనం దేన్ని మేనిఫెస్ట్ చేయాలన్నా కూడా అన్లిమిటెడ్గా కూడా మేనిఫెస్ట్ చేయగలం, సృష్టించగలం. అంతటి శక్తి మనలో ఉంది. ఇంకా దానికి చాలా జ్ఞానం ఉంది. అందుకే ఆయన అంటున్నారు ఇంకా చాలా ఉంది అనేసి. ఇంకా దానికి అడ్వాన్స్గా ఇంకా చాలా జ్ఞానం ఉందన్నమాట. అందుకే ఇంకా చాలా జ్ఞానం ఉంది అన్నారు మాస్టర్స్. సో ఈ సందేశంతో ఈరోజు సెషన్ ఇక్కడతో ఆపుకుందాం మాస్టర్స్. నెక్స్ట్ ఫ్రైడే 19వ సందేశంతో ముందుకు వెళ్తాం, అందుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే, ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. కిరణ్ మేడం మాట్లాడతారా? ఒక 5 నిమిషాలమ్మా. నేను సెషన్ ఓకే 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 యాక్చువల్గా ఇంత టైం పడుతుంది అనుకోలేదు. ఎక్కువ టైం అది వివరణ ఇస్తూ పోతుంటే అద్భుతంగా వస్తుంది మెసేజ్ మనకి అందులో నుండి. నాకు మధ్యాహ్నం 3 to 4 మెడిటేషన్ లో అసలు మీరు ముందు స్టార్ట్ చేసిందే తెలుసు మేడం. తర్వాత నాకు లాస్ట్ లో మీరు ఎక్కువ ఎనర్జీస్ ఉంటే వెళ్ళి పడుకోండి ఇవి అన్నప్పుడు నాకు మీ మాటలు వినిపించినాయి. ఈ మధ్యలో నాకు వినిపించలేదు. అయితే ఒక విజన్ అంటే నా ఏంటంటే, వాయిస్ అప్పుడు స్లోగా ఉందా? ఆహా, అంటే నేను డీప్ గా ఓకే ఓకే. వెళ్ళాను. ఓకే, అది అయితే మేడం సరోజ మేడం టాప్లెస్ కార్ లో వెళ్తూ కనిపించారు. అది రిట్రీట్ కి వస్తున్నట్టేనేమో అనుకున్నాను. అంతకుముందు ఒక విజన్ ఏంటంటే వాటర్ కనిపించింది, ఎప్పుడూ లేదు వాటర్ కనిపించింది. ఈ విజన్ ఒకటి కనిపించింది సరోజ మేడంది. లాస్ట్ లో మీరు బయటికి వచ్చేయండి అన్న టైంలో నాకు ఎక్కువ ఎనర్జీస్ ఉంటే పడుకోండి లేచెళ్ళి అని అన్నది ఒకటి, అది ఒకటి వినిపించింది. ఏంటో ఇవాళ బాగా ఎక్కువ ఎనర్జీస్ ఉన్నాయి అని అనుకున్నాను. అది అది ఎక్కువ మేడం. ఎనర్జీ ఉన్నప్పుడు కూడా మనం ఎరుకను కోల్పోయి నిద్రావస్థలోకి వెళ్ళిపోతాం. అవునవును, అట్లానే ట్రాన్స్ లోకి వెళ్ళిన మాస్టర్స్ ఇక్కడ ఏంటంటే మనకి రావాల్సింది ఎంత ఎనర్జీస్ తో ఉన్నప్పుడు భౌతికతను కోల్పోతాం కదా, ఒకలాంటి అవును. ట్రాన్స్ స్టేట్ కి సూక్ష్మ స్థితిలోకి వెళ్ళిపోతాం కదా. ఉమ్. అప్పుడు కూడా ఎరుకలో ఉండగలగాలన్నమాట. ఆ, కాకుండా ఉంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోతాం అనమాట. అదే. అంటే మనకి ఎరుక లేదు, ఏదో జరుగుతూ ఉంటుంది కానీ ఎరుకలేదు. మనం పట్టుకోలేము. అంటే మనం అవును, ఆ ఎరుకని లాస్ట్ పెంచుకుంటూ ఉన్నాం. అంటే ఆ ఆ విజన్స్ లోపల వస్తుంది. ఆ ట్రాన్స్ స్టేట్ లో, ఆ నిద్రావస్థలో కూడా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కానీ ఒక జ్ఞానం కానీ అందుకుంటూ అన్ని ఉంటుంది. కానీ దాన్ని ఈ కాన్షియస్ మైండ్ పట్టుకోలేదు, ఎందుకంటే మనం ఎరుకలో లేము కాబట్టి అదే అందుకోలేదు. ఆవిడ కనిపించడం అనే విజన్ మరి ఎరుకలో ఉంది మేడం. అది నాకు తర్వాత ఏదో చాలా జరిగే ఉంటుంది కదా 1 hour పాటు. అదే అదంతా మనకి ఎరుకలోకి ఎందుకు ఉండదంటే, ఎరుకలో అందుకే ఉంది. మనం అది నెమ్మదిగా ప్రాక్టీస్ మీదటే ఆ ఎరుకను పెంచుకోగలం. Yes. నిజానికి మనకు అంతా అందుతూ ఉంటుంది. మనం ఎరుకలోకు నిద్దట్లో కూడా ఎరుకలో ఉంటారు కంప్లీట్ గా. మాస్టర్స్ పైకి వచ్చేసిన వాళ్ళు అంటే అంతటి ఎరుక స్థితి అనమాట. ఎరుక నిత్యం శక్తిని నిరంతరం తెచ్చుకోవాలి. కూడా తీవ్రమైన ధ్యాన సాధన ద్వారానే అది సాధ్యమవుతుంది. ఎటు నుండి ఎటు వచ్చినా మనకి సాధన ఉండాలి. ఆ సాధనతోనే మనకి ఏ సంకల్పం అయినా మనం తీవ్ర స్థాయిలో సాధన ఉన్నప్పుడే మనం దాన్ని అందుకోగలుగుతాం. అది. జ్ఞానం ఉండాలి, సాధన ఉండాలి. జ్ఞానం నాలెడ్జ్ ఉండాలి, సాధన ఉండాలి. సాధన. ఉమ్. ఇప్పుడు ఇది మనం వింటూ ఉన్నాము. ఈ పుస్తకంలో ప్రతిది ప్రతి ఒక్క మెసేజ్ నుండి మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం. ఇప్పుడు ఈ సంకల్ప శక్తి ఎలా అన్నది ఎంత తీవ్రంగా సాధన చేస్తే
ఇప్పుడు పై వెళ్ళాలని అనుకుంటారు, మెట్లెక్కి వెళ్ళాలని అనుకుంటారు. లాస్ట్ మెట్ల నుండి ఓ 2-3 మెట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ ఆ మెట్టు మధ్యలోనే ఉండిపోవటం. ఆ పై వరకు వెళ్ళలేని స్థితిలో ఎంతమందో పడుతూ లేస్తూ సాధన చేస్తున్నారు. ఆ పై మెట్టు వరకు చేరడం అనేది ఎంతో అంకిత భావం ఉండి తీవ్రమైన మనకి వెళ్ళాలి, సాధన చేయాలి, ఆ స్థితిని అందుకోవాలి అనే తీవ్రమైన సంకల్ప శక్తి ఉంటేనే దాన్ని సాధించగలం అని చెప్తున్నారు కదా బాబాజీ. ఆ సాధనలో జారుడు మెట్లులాగా కొంతమంది జారిపోతూ ఉన్నారు, పైకెడుతూ ఉన్నారు. ఎక్కడో 1000 మందిలో ఒకళ్ళిద్దరు చేరుకుంటున్నారు మనం అని కూడా అనిపిస్తుంది. పడిపోతూనే ఉంటాం మేడం. అవునవును. అంతలాగా సంకల్పం, అంతలాగా తీవ్ర స్థాయిలో తపనతోటి మహర్షి ఋషులు చేసినంత తపస్సులాగా అలా లేదు కదా. అంటే ఇప్పుడు తపస్సు చేయమని నేను చెప్పడం లేదు. అదే మనం కూడా ఎన్నో అట్రాక్షన్, అంటే ఇప్పుడు చక్కటి పుస్తకం, నా మిత్రురాలు ఎవరు కిరణ్మయ్య మేడం నాకు చక్కటి పుస్తకం ఇచ్చారు చదవమని. 2 పేజీలు చదివి చాలా బాగుంది అనుకుంటా. ఈ లోపు సినిమాలు ఇంకోటో ఫ్రెండ్స్ ఆకర్షితులు అట్రాక్షన్స్. ఉంటుంది అది. కానీ నేను దాన్ని బ్యాలెన్స్ చేసుకుని దాన్ని ఆకర్షణ అవ్వకుండా దీనికి సమయం కేటాయించగలుగుతున్నాను. ధ్యానం చేయాలనుకుంటాను, ఎవరో వస్తారు, ఏ ఫోనో వస్తుంది, ఒక నిమిషం మాట్లాడేది. మనం నిజంగా జనరల్గా ఇది అందరం చేస్తాం. అవునవును. అవును నేను మేడం. కూడా నాతో సహా నేను చేసేదే నేను చెప్తున్నా. అదే ఎన్నోసార్లు అవును. ఆకర్షితులం అయిపోయి తెలియకుండా, మనకి ఎరుకులో తెలియకుండా. లేకుండానే, అవును. అదే కదా ఎరుక అంటే, స్పృహ అంటే అదే కదా. అది తెలియడమే, ఆ వివేకం కలగడమే ఆ ఎరుక ఆ స్థితిలోకి రావడం అనేది. అది పూర్తిగా కలిగేంత వరకు మనం ఇలా ఆకర్షితులు అవుతూ ఉంటాం. కానీ అది తెలిసిన క్షణాన మళ్ళీ నెమ్మదిగా సాధన వైపుకి కొద్ది కొద్దిగా వెళ్తూ ఉండాలి. మ్యామ్ మహేశ్వరి హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి మహేశ్వరి మ్యామ్. నమస్తే అమ్మా. నమస్తే. చాలా ఎనర్జీస్ అమ్మా, అసలు ఫుల్ ఎనర్జీస్, అసలు మామూలుగా అమ్మా. వినిపించడం లేదమ్మా, కొంచెం స్లోగా వస్తుంది. మహేశ్వరి మేడం కొంచెం వీడియో చూసుకోరా, మంచిగా ఫేస్ టోటల్ కనిపించట్లేదు, వాయిస్ కూడా చెక్ చేసుకోండి. వాయిస్ వినపడట్లేదు, స్లోగా వస్తుంది వాయిస్. అన్మ్యూట్ చేసుకోండి మహేశ్వరి, అన్మ్యూట్ చేసుకోండి. హలో అమ్మా. అమ్మా అమ్మా చెప్పండి. వినిపిస్తుందా అమ్మా? వినిపిస్తుంది. అమ్మా క్లాస్ ఎంత బాగుందంటే ఫుల్ ఎనర్జీస్ అమ్మా. అసలు ఒక పాయింట్ అయితే బాగా నచ్చిందమ్మా. విభజనలు అంటే మన లోపల ఉన్న ఒక్కొక్కటి, అంటే నువ్వు వేరు నేను వేరు, అహము, ద్వేషము, కోపం, ఇవి మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుంటాయో అప్పుడు మనం ఒక స్థితికి వస్తామమ్మా. ప్రేమ, ఏది చూసినా ప్రేమగానే కనిపిస్తుందమ్మా. ఎంత లవ్ అంటే అక్కడ ఉంది మనమే కదా, అది తెలిసిపోతుంది. డీప్ గా వెళ్తే తెలిసిపోతుంది. అది కోపం కాదు, అదంతా ఆ శూన్యతలోకి వెళ్ళిపోతే ఇదంతా ఒకటే. ఇక్కడ ఎవ్వరు ఏ డ్రామా ఆడట్లేదు, అంత ఆడిస్తుంది ఆడుతుంది అంతా అమ్మే అన్న ఒక ఆలోచన మనకు వస్తే వాళ్ళ మీద ఎలాంటి కోపం రాదమ్మా. ఎంత ఆనందంగా ఉంటుంది, ఒక చిరునవ్వు కూడా వస్తుంది. ఎందుకంటే మన ఏ స్టేజ్ లో ఉన్నామో తెలుసుకోవడానికి వాళ్ళు మన కోసం ఆడుతున్న డ్రామా కాబట్టి కదమ్మా. బ్యూటిఫుల్ లైఫ్ అమ్మా, అసలు బ్యూటిఫుల్ అసలు లైఫ్. మనల్ని మనం చెక్ చేసుకోవడానికి మన కోసం వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. అంటే మన మనం చేరుకోగలుగుతాం. కంటిన్యూస్ గా వాళ్ళు చేస్తున్నా మనకేమీ అవ్వట్లేదు, మనం ఒక ఆనంద స్టేజ్ లో ఉన్నాము అంటే మనము ఒక పరిపూర్ణతకు వచ్చినట్టే అమ్మా, ఆ స్థితికి వచ్చినట్టే. ఏమి అవ్వట్లేదమ్మా, ఒక ఆనందం ఏమి లేదమ్మా. థ్యాంక్ యూ అమ్మా, ఫుల్ ఎనర్జీస్ అసలు. సూపర్ అమ్మా, సూపర్, వండర్ఫుల్. అసలు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎస్, అలా ఉండగలగడం, ఆ నిశ్చల స్థితిలో అలాగే ఉండగలగడం, అదే కదా చెప్పారు, వినయ విధేయతలతో ఉండడం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. 6:30 అయిపోతుందమ్మా శైలు.
ఇంకెవరైనా ఉంటే నెక్స్ట్ వీక్ తప్పకుండా మనం మాట్లాడుకుందాం, షేర్ ఎస్ మ్యామ్. చేసుకుందాం. క్లోజ్. ఓకే థ్యాంక్ యూ మహేశ్వరి మేడం. ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేసుకుందామా? థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్. కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ శైలజ. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ శుక్రవారం కలుద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. లవ్ యూ ఆల్ మాస్టర్స్.